హైదరాబాద్లో ఎక్కడ చూసినా కూడా వీధి కుక్కల స్వైర విహారం నడుస్తుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళని చూడకుండా ప్రతి ఒక్కరి మీద కూడా కుక్కలు ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పబ్లిక్ ప్లేసెస్లో కుక్కలను ఉంచకూడదు, వాటిని సేఫ్ ప్లేస్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జిహెచ్ఎంసీకి చేసింది. సో జిహెచ్ఎంసీ ఇప్పటికే దానిపైన ఉంది. అయినప్పటికీ కూడా కుక్కల స్వైర విహారం పెరిగింది. సో మనతో మాట్లాడడానికి వెటర్నరీ డాక్టర్ వెంకటేష్ ఉన్నారు. సార్, చూస్తున్నాం అనేకమైనటువంటి కేసులు చూస్తున్నాము. ఏ వాడ చూసినా కూడా కుక్కలు కరుస్తూనే ఉన్నాయి. అసలు ఈ కుక్కలకి ఈ బైటింగ్ బిహేవియర్ ఎందుకంటే ఎంత కరవాల్సినటువంటి ఆ బిహేవియర్ ఎలా వస్తుందో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు నార్మల్గా డాగ్స్ అనేవి బేసిక్గా కార్నివోరస్ యానిమల్స్ అనమాట. మనకి హెర్బివోరస్ యానిమల్స్ వేరు, కార్నివోరస్ యానిమల్స్ వేరు. కార్నివోరస్ యానిమల్స్కి వాటి జనరల్ బిహేవియరే బైటింగ్నెస్ లాగా అనమాట. మనకి ఇప్పుడు డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ఎవరన్నా వాటిని హామ్ చేయడానికి చూసినా కానీ, లేదు అవి ఏమన్నా భయపడినా కానీ వాటికి జనరల్గా బైటింగ్ అనేది జనరల్ హ్యాబిట్గా ఉంటుందన్నమాట. వాటి వే ఆఫ్ లైఫ్ డెవలప్మెంట్లో కానీ ఇట్లాగా. ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్నాం అనేక కేసులు పెరుగుతున్నాయి. ఒకవైపు సుప్రీంకోర్టు ఏమో పబ్లిక్ ప్లేసెస్లో ఉంచకూడదని చెప్తే జిహెచ్ఎంసీ ఎప్పటికే తీసుకెళ్తుంది, వాటిని స్టెరిలైజేషన్ చేసి మళ్ళీ అక్కడే వదులుతున్నట్టు కనిపిస్తుంది. సో ఎందుకు ఈ కాలంలో ఈ విధంగా ఉంటుందా? ఇన్ కేస్ ఇప్పుడు ఎక్కడైనా ఒక చోట ఇప్పుడు డాగ్ పాపులేషన్ ఎక్కువ ఉన్నా కానీ వాటి ఇండివిజువల్ బిహేవియర్ అవ్వచ్చు, లేదా వాటికి సరిగ్గా ఫుడ్ కానీ వాటర్ కానీ దొరకపోయినా వాటికి ఏం చేయాలో తెలియక అట్లాంటి టైంలో కూడా అవి బైటింగ్ లాంటివి చేయొచ్చు. ఆ ఏరియాలో ఉండే పీపుల్ ఎవరైనా డాగ్స్ని హర్ట్ చేయటం కానీ, ఏదైనా రాళ్ళతో కొట్టడం కానీ, ఏ విధమైన హర్ట్ చేసినా కానీ మళ్ళీ అలాంటి వాళ్ళని చూసినప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమైనా హర్ట్ చేస్తారేమో అని అవి ముందుగానే ఒకలాంటి బైటింగ్ బిహేవియర్ని ఎగ్జిబిట్ చేయడం, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. రేబీస్ వ్యాధి సంక్రమిస్తుంది అనేటువంటి తొందరగా సంక్రమిస్తుంది, అసలు ఏం జరుగుతుంది? మనకి WHO గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే మనకి ఇప్పుడు డాగ్ బైట్ అంటే నిజంగా బైట్ అయితే లైక్ మనకి ఎక్కడన్నా బైట్ అయ్యి మనకేమన్నా బ్లీడింగ్ అయినా కానీ, లేదు కొంచెం ఏమన్నా స్క్రాచెస్ ఇట్లా ఏమైనా అయినా కానీ మనం ఏమంటే ఆ వూండ్ ఆ ఏరియా అనేది మనం ఇమీడియట్గా సోప్ అండ్ వాటర్తో కంటిన్యూస్గా వాష్ చేసుకోవాలి. ఏమంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ వెళ్ళి ARV యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవాలి. ఆ వ్యాక్సిన్స్ అనేవి కూడా మనకి డిఫరెంట్ షెడ్యూల్స్లో ఉంటాయి అన్నమాట. 0, 3, 7, 14, 21 or 28 అని ఇట్లా ఫస్ట్ టైం గరిచినప్పుడు, లేదా ఆల్రెడీ ఒకసారి అరిచింది మళ్ళీ మనకి సెకండ్ టైం అరిచినప్పుడు అయితే ఓన్లీ 2 డోసెసే సరిపోతాయి అనమాట. ఇట్లాగా ఆ ఇండివిజువల్ కేసులో ఉన్న సిచ్యువేషన్ బట్టి మనకి డాక్టర్ చెప్తారు ఎన్ని వ్యాక్సిన్స్ అవసరం అవుతాయి, ఏ రోజులు అవసరం అవుతాయి అనేవి. ఇన్ కేస్ బైట్స్ కనుక డీప్గా ఉండుంటే మాత్రం ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి ఇవి రెడీమేడ్ యాంటీబాడీస్ అనమాట. ఈ వ్యాక్సిన్స్ వల్ల యాంటీబాడీస్ డెవలప్ అవడానికి కొంచెం టైం పట్టొచ్చు కాబట్టి ఈ రెడీమేడ్ యాంటీబాడీస్ సో ఇమ్యునోగ్లోబులిన్స్ని కూడా కొన్ని సివియర్ కేసెస్లో కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది. హైదరాబాద్లో జిహెచ్ఎంసీ మాత్రం నామమాత్రంగానే చేస్తుంది అనేటువంటిది ప్రతి కాలనీలో సభ్యులు చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా వీధంతా కూడా కుక్కలే స్వైర విహారం చేస్తున్నాయి, వాటి ప్రజలను యథేచ్ఛగా కరుస్తూనే ఉన్నాయి. సో దీనివల్ల రేబీస్ వ్యాధులు ఇవన్నీ కూడా వెంటనే వస్తున్నాయి. అలాగే మనుషుల ప్రాణాలు కూడా పోతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా జిహెచ్ఎంసీ మేల్కొని ఈ వీధి కుక్కలను తొలగించాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ అమర్తో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.